62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. డాక్టర్ గారు, మనం బ్రెయిన్ స్ట్రోక్ విషయానికి వస్తే యాక్చువల్గా బ్రెయిన్ స్ట్రోక్ మనకు సమయాన్ని ఇవ్వదు యాక్చువల్గా. మనం ప్రారంభంలో గుర్తించాలి, వీలైన త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే మనకు గంట ముందు కానీ 2 గంటల ముందు కానీ అట్లీస్ట్ మనకేమైనా లక్షణాలు కనబడతాయా, ఇది బ్రెయిన్ స్ట్రోక్ అయ్యే అవకాశం ఉంది, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి? మనకి స్ట్రోక్స్ అంటే ఇస్కెమిక్ స్ట్రోక్స్ అని, హిమరేజిక్ స్ట్రోక్స్ అని ఉంటాయి. అంటే రక్తము బంద్ అయిపోవడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ వచ్చే స్ట్రోక్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. రక్తం నరాలు చిట్లిపోయి క్లాట్ కావడం వల్ల వచ్చే స్ట్రోక్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఇవన్నీ స్ట్రోక్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ సడన్గానే వస్తాయి. అంటే మనం ఫాస్ట్ అని చెప్పుకుంటాం కదా. మన వీక్నెస్ కానివ్వండి, నోరు వంకర పోవడం కానివ్వండి, మాట తత్తరపడడం కానివ్వండి, చూపు కనపడలేదు అనిపించిన, ఇట్లాంటివి స్ట్రోక్స్. ఎస్పెషల్లీ ఇవి మనం ఎర్లీ స్టేజ్లో కనిపెట్టడం వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. ఎందుకంటే వీ హ్యావ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్. మనం ఏంటంటే ఇప్పుడు హార్ట్ అటాక్ ఎట్లయితే స్టెంట్ వేసేస్తామో, మన బ్రెయిన్లో కూడా స్టెంట్ వేసేసి క్లాట్ రిట్రీవ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ సెల్స్ని మనం బతికించుకునే అవకాశం ఉంటుంది. వీక్నెస్ అనేది మనం మినిమైజ్ చేయొచ్చు. అది వెరీ ఇంపార్టెంట్ కనుక్కోవడం. అంటే మనకి చేకాలు సరిగ్గా పనిచేయట్లేదు, మాట అనేది తొందరపోతుంది, మాట్లాడలేకపోతున్నాం, లేకపోతే నోరు వంకర పోతుంది అనిపించినా, చూపు సడన్గా కనిపించట్లేదు అనిపించినా, ఇట్లాంటివి ఇమీడియట్గా మనం కనుక్కొని ఇమీడియట్గా స్ట్రోక్ సెంటర్కి వెళ్ళిపోవాలి. అగైన్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే గో టు ఏ సెంటర్ వేర్ ది స్ట్రోక్ ఫెసిలిటీ. చిన్న చిన్న హాస్పిటల్కి మీరు వెళ్ళొద్దు. స్ట్రోక్ డౌట్ వచ్చిందంటే గో టు ఏ ఫెసిలిటీ, స్ట్రోక్ ఫెసిలిటీ వేర్ యూ హ్యావ్ an interventional person who can do clot retrieval and neurologist కానీ న్యూరోసర్జన్ కానీ అక్కడ ఉన్నారు, మీకు ప్రొజెక్ట్ చేయగలిగిన వాళ్ళంటే ఇమీడియట్గా మీరు యూ హ్యావ్ టు గో దేర్. ఓకే, చిన్న హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఏదో టైం పాస్ చేసి దిస్ గోల్డెన్ టైం అనమాట. 3.5 to 4 hours అనేది గోల్డెన్ టైం. ఈ టైంలో మనం చేస్తే నాట్ 3.5, అది మనం చెప్పుకోవడానికి 3.5 అనేది మినిట్స్. సెకండ్స్ అండ్ మినిట్స్ ఆర్ అవర్ బ్రెయిన్ సెల్స్. కమ్ ఫాస్ట్. గో టు ఏ స్ట్రోక్ సెంటర్. సింటమ్స్ ఐడెంటిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి వార్నింగ్ అనేది కొంతమంది ట్రాన్షియంట్ ఇస్కెమిక్ అటాక్స్ అంటారు, అంటే టెంపరీ స్ట్రోక్స్. వీళ్ళ కొంతమందికి వార్నింగ్ ఉంటాయి. టెంపరీ పారాలిసిస్ వచ్చి మళ్ళీ వెంటనే ఇంప్రూవ్ అయిపోతారు. ఏం కాలేదు, మళ్ళీ నిద్రపోలేదు. చాలా మంది ఏంటంటే నేను నిద్రపోలేదు, అన్నం తినలేదు, అలసిపోయాను, ఏదో వచ్చింది అనుకుని నెగ్లెక్ట్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే మళ్ళీ వితిన్ 24 hours స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ డౌట్, ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ నాట్ నార్మల్, మీకు రోజు అయ్యేది కాదు, ఇది అబ్నార్మల్గా ఉందంటే ఇమీడియట్లీ కన్సల్ట్ ఏ స్ట్రోక్ ఫిజిషియన్. సాధారణంగా అంటే వీళ్ళు స్ట్రోక్ ఫిజిషియన్ దగ్గరికి వస్తే అంటే ముందు ఏంది థ్రాంబోలైసిస్ ఏమేం చేస్తారు? యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ ద టైమ్ పీరియడ్ ఇన్ విచ్ యూ కేమ్ ఫర్ అండ్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద స్ట్రోక్. స్ట్రోక్ ఏజ్ అనేది మనం దీంట్లో తీసుకోం క్రైటీరియా లాగా. మన వచ్చినప్పుడు మన స్కోర్ ఎట్లా ఉంది, మన ఇది ఎట్లా ఉంది అంటే ఒకవేళ చేసినా కూడా అది ఉపయోగం ఉండాలి, అది ఎట్లా ఉంది. వీక్నెస్ ఎంత సివియర్గా ఉంది అనే దాన్ని బట్టి చూడడము, అండ్ వేరియస్ స్కోర్స్ చూస్తాము, ఆ స్కోర్స్ చూడడము, అండ్ అట్ ద సేమ్ టైం మన ఎంత తొందరగా వచ్చాము, టైం పీరియడ్ 3.5 to 4 hours లోపల వచ్చామా లేదా, ఎక్కడ బ్లాక్ ఉంది, బ్లాక్ మెయిన్ వెజల్స్లో ఉందా, చిన్న చిన్న వెజల్స్లో ఉందా, అనే దాన్ని బట్టి మనం మెకానికల్ థ్రాంబెక్టమీ చేయాలి లేదా అనేది మనం చూస్తాము. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ బ్లీడ్, అంటే రక్తం చిట్లిపోయి బ్లీడింగ్ వచ్చింది కాకుండా రక్తం బ్లాక్ కావడం వల్ల వచ్చిందంటే విత్ ఇన్ గోల్డెన్ టైంలో వస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో థ్రాంబోలైసిస్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ మెకానికల్ థ్రాంబెక్టమీ, ఇట్ ఈస్ థ్రాంబోలైసిస్ త్రూ మెడికేషన్. డాక్టర్ గారు, అంటే ముఖ్యంగా ఇటు మనం అనుకున్నాం కదా సార్, 3.5 hours ఈజ్ ద గోల్డెన్ టైం. బట్ ఎవ్రీ మినిట్కి న్యూరాన్స్ అనేది చచ్చిపోతూ ఉంటాయి. దాని ద్వారా మన శరీరంలోని ఏదో ఒక అవయవం పని చేయకుండా పోయే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు థ్రాంబోలైసిస్ కావచ్చు, మిగతా చికిత్సా విధానాలతో అంటే ఒక్కసారి చనిపోయినా లేదా డ్యామేజ్ అయిన న్యూరాన్స్ని తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చే అవకాశం ఉందా? తద్వారా మన శరీరంలోని కాలో చెయ్యో తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంటుందా? డిపెండ్స్ ఆన్ పర్మనెంట్ డ్యామేజా, టెంపరీ డ్యామేజా. టెంపరీ డ్యామేజ్లో ఉండే సెల్స్ని మనం బతికొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది మనం స్టడీస్ చేస్తాం. మనకి పర్ఫ్యూజన్ ఎట్లా ఉంది, డెఫిసిట్ ఎట్లా ఉంది అనేది చూసుకొని, పర్ఫ్యూజన్ బాగానే ఉంది అనుకున్నప్పుడు, లేకపోతే మీకు కొంతమందిలో కొలెటరల్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ద రేట్ ఆఫ్ అక్లూజన్ వల్ల కానివ్వండి, కొంతమందిలో ఆ పర్ఫ్యూజన్ అనేది కొంచెం ఉంటుంది. టెంపరీ డెఫిసిట్ వచ్చినా కూడా సర్వైబుల్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. అట్లాంటి సెల్స్కి ఫ్లో వెళ్ళిపోయిందంటే యూ కెన్ మినిమైజ్ ద డెఫిసిట్. కొంతమందిలో డెఫిసిట్ కంప్లీట్ రివర్స్ కూడా అవుతాయి చాలా మందిలో. ఐడెంటిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అది అనేది ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కొంతమందిలో మీరు అన్నట్టుగా వచ్చినప్పుడే కంప్లీట్గా అయిపోతుంది అండ్ దే గో డౌన్ వెరీ ఫాస్ట్.
మనకు అంత టైం కూడా ఇవ్వరు, స్ట్రోక్ అనేది కంప్లీట్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇట్లాంటి వాళ్ళు మే నాట్ బి బెనిఫిషియల్. అంటే కొంతమందికి 6 నెలలు సంవత్సరం వరకు కూడా ఒక చెయ్యి ఒక కాలు పూర్తిగా పనిచేయకుండా ఉంటుంది కొంతమందికి. దాన్ని తిరిగి మళ్ళీ మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. పర్మనెంట్ డెఫిసిట్ వచ్చాక మోస్ట్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ విల్ బి ఆన్ రీహాబిలిటేషన్. సో అంతేగాని కంప్లీట్ రికవరీ అనేది మే నాట్ బి పాసిబుల్ ఇన్ మెనీ.